హాయ్ హలో అండి. ఈరోజు నేను మా తోటలో కాసిన కాయలు చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను చూపించేది స్వీట్ లెమన్ అండి. ఇది మనం డైరెక్ట్గానే తినేయచ్చు, తొక్క తీయకుండా. మామూలు నిమ్మరసం లాగా ఇది రాదండి, మనం మామూలుగానే తినేయచ్చు ఇది. అలాగే అంజీర్ కూడా, అంజీర్ ఇంకా తయారవ్వలేదండి అవి. ఇది చిన్న చెట్టుకే అండి, నేను వేసిన సంవత్సరంలోనే ఇది 3వసారి క్రాప్ రావడం. అలాగే వెనకాల యాపిల్ బేర్ ఉంది, ఇది కూడా 3rd టైం అండి. ఫస్ట్ టైం సెకండ్ టైం ఒక 4-5 కాయలు వచ్చినాయి, కానీ ఈసారి మాత్రం బాగా వచ్చినాయండి కాయలు. మొన్న కొంచెం వర్షాలు పడినప్పుడు కొంచెం దెబ్బతిన్నది. చూడండి రెడీ అయినాయి. ఇంకా అలాగే ఇక్కడ తైవాన్ జామ్ ఉంది, ఇది కూడా చక్కగా పెద్ద సైజు వచ్చింది. ఇది కూడా రెడీ అయిందండి కొయ్యడానికి. వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో, నిగనిగలాడుతూ. ఇప్పుడు ఇవన్నీ మీకు హార్వెస్ట్ చేయబోతున్నాను. వీటిలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుందండి. అలాగే పక్కన ఇది ఖర్జూరం చెట్టు అండి. ఇది నేను విత్తనం ద్వారానే వేశాను, 2 ఇయర్స్ అవుతుంది మొక్క. పక్కన మామిడి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను కుండీలోనే వేశాను, తక్కువ మట్టిలోనే. కిచెన్ వేస్ట్ ఇవన్నీ కలిపి ఎక్కువగా తక్కువ మట్టితోనే పెంచుతున్నాను వీటిని. ఇంకా ఇది తైవాన్ జామ, మా అమ్మాయి కోస్తుంది. లోపల పింక్గా ఉండి తినడానికి చాలా బాగుంటుందండి టేస్ట్ అది. ఇంకా యాపిల్ బెర్ కూడా రెడీ అయినాయి. మనకి కొంచెం వైటిష్ కలర్ వచ్చినప్పుడు కోసుకుంటే బాగుంటాయండి. ఇవి రెడీ అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, అప్పుడు కోసుకుంటే సరిపోతుంది. మరి రేగి పళ్ళు లాగా ఎక్కువగా పండవి. వీటి ఒరిజినల్ కలరు ఇదేనండి. ఇంకా ఇవన్నీ కూడా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏనండి ఇవన్నీ. ఇప్పుడు నేను కోసేవన్నీ కూడా రోజుకో జాంకాయ తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంక నేను ఒక 10 డేస్ నుంచి 2 కాయలు 3 కాయలు కోస్తున్నా, కానీ ఈసారి మాత్రం 10-11 కాయల దాకా వచ్చినట్టున్నాయి. అలాగే స్వీట్ లెమన్ కూడా రెడీ అయినాయి, ఇవి కూడా కోసుకుంటున్నాను. ఇది ఇంకా చిన్న చెట్టేనండి, ఇంక పెద్దది అవ్వలేదు. చూడండి ఎంత బాగున్నాయి కదా, హెల్తీగా. అప్పటికప్పుడు కోసుకొని తింటే ఆ టేస్టే వేరండి. 1-2 కాయలైనా కూడా మనం చేతులారా పెంచుకొని తినే వాటికి ఇంకా టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతూ ఉంటుంది. మొత్తం 12 కాయల దాకా వచ్చినాయండి ఇవి. చూడండి కలర్ కొంచెం ఇలా చేంజ్ అయినాయి కదా, అలా కోసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువగా వీటిని వేసే మట్టి అది వేయక్కర్లేదండి, కొంచెం పోషకాలు ఇచ్చి కిచెన్ వేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి. కాకపోతే బయట నేలలో వేసిన దానికి కుండీలో వేసిన దానికి కొంచెం కాయలు ఎక్కువ రావడం తక్కువ రావడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ జామ చెట్టు వచ్చి కూడా నాకు 10 కాయల దాకా వచ్చినాయండి. చూడండి పింక్ కలర్ ఎంత బాగుందో. ఇది తిని కూడా టేస్ట్ చూపిస్తున్నాను మీకు, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా పెంచుకుంటా అనుకుంటున్నాను. చాలా తీయగా ఉన్నాయండి కాయలు అయితే. ఈ వీడియో మీకు నచ్చింది